వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీ సాయి సచ్చరిత్రం నిన్న ఉపోద్ఘాత పరంగా తెలుసుకున్నామమ్మా. సాయిబాబా అంటే ఎవరు, సాయినాథుల వారిపై జనులకి ఎలాంటి అభిప్రాయం కలిగింది, పునః వారు వారి వారి అనుభవముల రీత్యా ఎట్లా వారిని మహనీయుడని గుర్తించగలిగారు అనేటువంటి అంశాలు చెప్పుకున్నాం. నేడు ప్రథమాధ్యాయాన్ని ఆరంభించుకుందాం. ప్రథమాధ్యాయంలో అంశాలు ఏమిటి అంటే గురుదేవతా స్తుతి, బాబా గోధుమలు పిండి విసిరినటువంటి కథ మరియు అందులో ఉన్నటువంటి నిగూఢ తత్వం గురించి. ఎమ్మా శ్రీరామ జయ రామ జయ జయ రామ. పూర్వ సంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. ఓం గం గణపతయే నమః. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు. శ్రీ మహాసరస్వత్యై నమః. తదుపరి సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమను నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు. సద్గురవే నమః. తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలిసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రం చేసిరి. శ్రీ భూ నీళా సమేత శ్రీ వెంకటేశాయ నమః. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజమునిని స్మరించను. అంతేగాక యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనకసనందనాదుడు, సనత్కుమారుడు, సుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మొదలైన పలువురు మునులను, నివృత్తి జ్ఞానదేవ సోపాను ముక్తాబాయి జనార్దన ఏకనాథ నామదేవ తుకారాం కాన్హా నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించెను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్న తల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను. సద్గురవే నమః. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించెను. అమ్మా, అందరం కూడా చక్కగా పూర్ణ ఏకాగ్ర మనస్కులమై ఈ యొక్క పారాయణని నవవిధ భక్తి మార్గాలలో ఒకటైనటువంటి శ్రవణ భక్తిని మనం ఎంచుకోబట్టి ఈ ఆడియోలను కూడా అత్యంత శ్రద్ధాళువులమై విని తరించడానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా తన గురువు దత్తావతారము అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి
తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచూ ఈ ప్రపంచము మిథ్య అనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచూ ఈ ప్రపంచములో ఏ ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికీ నమస్కరించను. శ్రీమాత్రే నమః. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గలవారలు చెప్పిన భక్తి మార్గములను పొగిడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంత్ ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను. 1910వ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళి తిని. హేమాడ్ పంత్ గారు చెప్తున్నారన్నమాట. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని. బాబా ముఖ ప్రక్షాళనము గావించుకుని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. పొద్దున్నే మొహం కడుక్కుని గోధుమలు విసరటానికి సంసిద్ధుడయ్యారుట. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరుగలించిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకుని కఫని చేతులు పైకి మడిచి పిడికడు పిడికడి చొప్పున గోధుమలు వేయిచూ విసరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేసుకొనెను? ఆయనెందులకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటనంచే జీవించువారే. వారికి ఈ గోధుమ పిండితో ఏమి నిమిత్తం? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించి తిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులైరి. కానీ మాలో ఎవ్వరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యం చాలకుండెను. ఆ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించెను. ఆబాలగోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. 4 స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరుగలిపిడిని చేత పట్టుకుని బాబా లీలలను పాడుచూ విసురుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను. కాని వారి ప్రేమకు భక్తికి మిక్కిలి సంతసించి చిరునవ్వు నవ్విరి. విసరునప్పుడు స్త్రీలు తమలో తాము ఇట్లనుకొనిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు లేరు, ఆయన పోషించవలసిన వారును ఎవరూ లేరు. వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తమే లేదు. అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో ఏమి పని? బాబా మిక్కిలి దయార్ద్ర హృదయుడొకటచే మనకే ఈ పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధముగా మనమున వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని 4 భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొనచుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ ఇట్లనియను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సమ్మనుకుని లూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు నేను వాడుకొంటినా ఏమిటి? ఏ కారణము చేత పిండిని గొంపోవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దుల పైన చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరి సరిహద్దుల వరకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేను ఇదంతయు చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించి తిని. ఊరిలో కలరాజాడ్యం గలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా యొక్క సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరా జాడ్యమును విసిరి ఊరి కవతల పారద్రోలిరనియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామములోని ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసం కలిగెను. దీని గూఢార్థమును తెలుసుకున్న కుతూహలం కలిగెను. గోధుమ పిండికి కలరాజాడ్యమునకు అసలు సంబంధం ఏమిటి? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధం ఏమి? ఒకటి ఇంకొక దానిని ఎట్లు శాంతింపచేసెను? ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలయనని నిశ్చయించుకుంటుని.
ఈ లీలను చూచి ఇట్లు భావించుకుని హృదయానంద పూరితుడనైతిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తి అయినది. సాయిరాం. తదుపరి అంశం తిరగలి విసరుట, దాని వేదాంత తత్వం. తిరగలి విసురుటను గూర్చి షిరిడీ ప్రజలు అనుకొను రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిరిడీ యందు సుమారు 60 సంవత్సరముల పాటు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగులు విసురుతూనే ఉండిరి. నిత్యము వారు విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలైనవి. తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ, మీదిరాయి భక్తి. చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానం. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచివేయవలెను. అటు పిమ్మట త్రిగుణరాహిత్యం పొందవలెను. అహంకారమును చంపుకొనవలెను. ఇది వినగనే కబీరు కథ నాకు జ్ఞప్తికి వచ్చెను. ఒకనాడు స్త్రీ ఒకత తిరుగలిలో ధాన్యమును పోసి విసురుచుండెను. దానిని చూచి కబీరు ఎడ్వసాగెను. నిపతి నిరంజనుడను యొక్క సాధు పుంగవుడు అది చూచి కారణమేమిటని అడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను: నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమును తిరుగలిలో విసరబడెదను కదా అని. దానికి నిపతి నిరంజనుడు ఇట్లు బదులిచ్చెను: భయము లేదు, తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడువకుము. నేను ఎట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకుము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖముగా నిమ్ము, నీవు తప్పక రక్షింపబడదువు అని. చూసారా, తిరగలి విసరటంలో అంత మూలార్థం ఉన్నదన్నమాట. అది అందుకని విసిరేవారు ఆయన. కానీ బహిరంగంగా చూడటానికి కలరా జాడ్యం నివారించటం అనేది, తర్వాత భక్తుల పాపాలు, మనోవిచారాలు తొలగించటమే కాక వారి యొక్క జన్మసార్థకతకి, ఆత్మ ప్రకాశాన్ని భక్తులకు తెలియచెప్పడానికి అన్నట్లుగా ఆ తిరుగులు విసరడంలో గల మూలార్థం మనం తీసుకోవాలి. ఏమ్మా, ప్రథమాధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః.